నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకూడదని జగన్మోహన్ రెడ్డి అండ్ గొడ్డల బ్యాచ్ కంకణం కట్టుకున్నారు. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు, 240 కేసులు వేయడం జరిగింది. లోకేష్ గారు సమర్థవంతంగా అధికారులు ఆ కేసులన్నిటికీ కోర్టుకి వివరణ ఇచ్చుకుంటూ ఎక్కడికక్కడ అన్నిటినీ సరిదిద్దుతూ ఈరోజు డిఎస్సి ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, కోర్టులు ఖర్చు పెట్టారు. డిఎస్సి నిర్వహించకూడదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకూడదు, టీచర్ పోస్టులు భర్తీ కాకూడదని చెప్పి కోర్టులు ఖర్చు పెట్టిన ఈ గొడ్డల బ్యాచ్ ఈరోజు ఏదో నిరుద్యోగులకు మేము అండగా ఉంటామన్నిటి నాటకాలు మొదలుపెట్టారు. మేము అడుగుతున్నాం సూటిగా, ఎందుకు కోర్టుకు వెళ్ళావు జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ మేము సూటిగా అడుగుతున్నాం. డిఎస్సి నిర్వహించకూడదని నీ టీం ఎందుకు కోర్టుకు వెళ్ళింది? ఎందుకు కేసులు పెట్టింది? ఎందుకు కోర్టులు ఖర్చు పెట్టి డిఎస్సిని ఆపాలని చూశారు? నిరుద్యోగులారా గమనించండి, నిరుద్యోగులారా గ్రహించండి. డిఎస్సి ఇవ్వకూడదని కోర్టుకు వెళ్ళిన వీళ్ళు ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. డిఎస్సి గురించి వీళ్ళు మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నాం. మేము అడుగుతున్నాం సూటిగా. సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళావు? కోర్టులు ఖర్చు పెట్టావు, స్పెషల్ ఫ్లైట్లో పంపించావు. రేపు నియామక పత్రాలు ఇస్తారంటే కూడా రాత్రి కూడా కోర్టులోనే వాదనలు వినిపించే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనేలాగా చేశావు. ఇంత నీచంగా ప్రవర్తించి నిరుద్యోగులపై గొడ్డలి పోటీ వేస్తే నిరుద్యోగులకు ఒక అన్నలాగా నారా లోకేష్ గారు దగ్గరుండి 16,000 డిఎస్సి పోస్టులు భర్తీ చేసి కుటుంబం మొత్తాన్ని పిలిపించి భోజనం పెట్టి వాళ్ళకి ఆ నియామక పత్రాలు అందించిన తర్వాత వాళ్ళు ఆనందంగా 6-7 నెలలు ఉద్యోగాలు చేసుకుంటూ ముందుకెళ్తుంటే ఈరోజు అబాండాలు వేస్తారా? ఈరోజు వాళ్ళ మీద ఆరోపణలు చేస్తారా? ఎవరికి ఇచ్చారు వాళ్ళు? ఎక్కడ వచ్చింది వాళ్ళకి? ఎక్కడ? మేము సూటిగా అడుగుతున్నాం. ఎవరికి డబ్బు ఇచ్చారని అడుగుతున్నాం. ఎక్కడ తప్పులు జరిగాయని మేము అడుగుతున్నాం. వాళ్ళెవరు? డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందంటారా? స్పోర్ట్స్ సర్టిఫికెట్లు శాపిస్తుందా అని మేము అడుగుతున్నాం. బాధితులు లేడు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు లేడు, మోసపోయిన వాళ్ళు లేడు, ఆరోపణలు చేసేవాళ్ళు లేరు. వీళ్ళే ఆరోపణలు చేసి నిరుద్యోగుల ఆరోపణ అంటారు. నిద్రలేస్తే ఆ గలీజు పత్రిక సాక్షి, ఆ గొడ్డలి పత్రికలో ఏదో దేనికి సంబంధం లేకుండా ఎవరికో వీడంటాడు, వాడంటాడు, వీడంటాడు. ఎవడు వాళ్ళంతా? అసలు బాధితులు ఎక్కడున్నారో ఇప్పుడు వరకు ఒక్కరు కూడా రాలా. ఎవరు డబ్బు ఇచ్చారో ఒక్కరు రాలా. మేము డబ్బు ఇచ్చామని చెప్పి ఎవడు రాలా. ఈరోజు టీచర్లు అందరూ ఆందోళనలో ఉన్నారు. 16,000 మంది టీచర్లు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళు మొన్న టీచర్స్ మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. సార్ 7-8 సంవత్సరాలు కష్టపడ్డాం సార్, 7-8 సంవత్సరాలు కష్టపడ్డాం. ఒక పూట తిని కోచింగ్ సెంటర్లో మగ్గి చదివి మేము ఈరోజు డిఎస్సిలో లోకేష్ గారి పుణ్యమాని, కూటమి పుణ్యమాని మేము ఉద్యోగాలు సాధిస్తే కష్టపడి ఈరోజు మేము డబ్బిచ్చి ఉద్యోగాలు వచ్చాయి అనే ఈ రాతలు రాస్తున్నారే. మేము మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఆ బిడ్డలకి మా మొహం ఎలా చూపించాలని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు. కష్టపడి చదివి కుటుంబానికి దూరమై, బిడ్డలకు దూరమై, తల్లిదండ్రులకు దూరమై మేము కష్టపడి చదివితే ఈరోజు మార్కులతో మేము డిఎస్సి వస్తే ఈరోజు అబాండాలు వేస్తారని చెప్పి వాళ్ళు బాధపడతారు. ఆ బాధకి ఎవరు సమాధానం చెప్తారని అడుగుతున్నాం. వాళ్ళ ఆవేదనకు ఎవరు సమాధానం చెప్తారని అడుగుతున్నాం. వాళ్ళ ఈరోజు 16,000 కుటుంబాలు ఈరోజు ఆర్తనాదాలు పెడుతున్నాయి, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఈరోజు డిఎస్సి మొన్న ఎవరైతే టీచర్లుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళకి ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని అడుగుతున్నాం. మీ బాబాయిని చంపేనట్టు ఈ 16,000 మందిని చంపేద్దాం అనుకుంటున్నావా అని అడుగుతున్నాం. బాబాయిని గొడ్డలి పోటుతో వేసేసినట్టు ఈ 16,000 మంది టీచర్లని గొడ్డలి పోటుతో చంపేద్దామని అనుకుంటున్నావా అని అడుగుతున్నాం. ఏం చేయాలని అనుకుంటున్నావు? మేము అడుగుతున్నాం సూటిగా. ఆధారం ఏది? నేను బహిరంగ చర్చకు సవాల్. తాడేపల్లి ప్యాలెస్ కాకి రమ్మంటే వస్తా, లేకపోతే మీ వైసీపీ కార్యాలయం కాకి రమ్మంటే వస్తా.
ఎవరు వస్తారో రండి. జగన్మోహన్ రెడ్డి వచ్చినా, సాక్షి విలేకరు వచ్చినా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. అభాండాలు వేస్తారా? ఆధారాలు లేకుండా అభాండాలు వేస్తారా? బహిరంగ చర్చకు సిద్ధం. పబ్లిక్ డొమైన్లో పెట్టాం. పబ్లిక్ డొమైన్లో పెడితే అందరూ ఎవరైనా చూసుకోవచ్చు. పబ్లిక్ డొమైన్లో లేదని మాట్లాడతారా? నిరుద్యోగులారా గమనించండి, నిరుద్యోగులారా ఆలోచించండి, నిరుద్యోగులారా సావధానంగా వినండి. మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు యూనివర్సిటీ పోస్టులు భర్తీ చేస్తుంటే మళ్ళీ కోర్టుకు వెళ్తున్నారు ఆ భర్తీ కాకూడదని. యూనివర్సిటీలో కొంతమందిని రెచ్చగొడుతున్నారు. మళ్ళీ ఆగస్టులో డిఎస్సి ఉంది, ఆ డిఎస్సి నిర్వహించకూడదంట. జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చెప్తున్నారు, ఎలా అయినా ఇంకో డిఎస్సి రాకూడదు, దాన్ని కూడా అడ్డుకోవాలని వాళ్ళ కార్యకర్తలతో చెప్తున్నారు. కోర్టుకు వెళ్ళండి, కోర్టులు ఖర్చు పెట్టండి, అడ్డుకోండి అంటున్నారు.